హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పటికైతే అయిపోయినాయి ఫ్రెండ్స్. నాకు లాస్ట్లో అయితే కొంచెం పిండి ఉంటే మా సంజు అయితే వంటలు చేయమంటాడు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసి బజ్జీలు చేస్తే కారం వేసుకొని వాడు స్కూల్ నుంచి వచ్చని బాగా ఇష్టంగా తింటాడు. అందుకే మళ్ళీ కొంచెం శనగపిండి వేసి కొంచెం సోడా, కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరింపాకు అన్నీ వేసి బజ్జీలు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. కారాలు అయితే అయిపోయినాయి చూడండి. ఇప్పుడు చేసి పెట్టాను. ఇంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. మళ్ళీ కొంచెం పిండి అయిపోతే బాగుండవు, అందుకే కొంచెం మళ్ళీ శనగపిండి వేసి అయితే చేస్తున్నాను. కారాలు చేసినప్పుడు అలా ఇలాగే చేస్తాం ఫ్రెండ్స్. అన్నంలో తింటారు. అయినా పొద్దునే కారం వండాను. ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి ఎండుమిర్చి వేసి ఈ కారం వేసుకొని బాగా తింటాడు మా సంజయ్. స్కూల్కి విన్నారు కదా, పిల్లలు వస్తారని అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. టైం అయితే 5 అవుతుంది. ఎనువులు కూడా వచ్చినాయి నాకు, పోవాలి, ఎనువులు కట్టేసుకోవాలా. ఎంతసేపు ఇంట్లో ఉంటే ఇంట్లో పని, బయట ఉంటే బయట పని ఫ్రెండ్స్. ఖాళీగా ఉండేదే లేదు. ఇంట్లో ఉన్నప్పుడైతే ఇలాంటి పనులన్నీ పెట్టుకుంటాను. చల్లలేకపోయినప్పుడైతే ఇంకా ఆ రోజంతా చేనికాడ మళ్ళీ ఇంట్లో వంట చేసుకోవడం సరిపోతుంది. కారాలు అయితే మాత్రం చక్కగా వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉన్నాయి, బొరుగుగా ఉన్నాయి, బాగా స్వీట్ షాప్లో నిట్టి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి వంటలు అయితే ఉల్లిపాయ వేసి బజ్జీ అయితే చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ నా ఐడియా, చిన్న ఐడియా. కారాలు అయితే నేను చేసిన ఫ్రెండ్స్ పండగ ముందు కూడా అవి ఇంకా కొన్ని ఉన్నాయి, పూర్తిగా అయిపోలేదు. కానీ పిల్లలకు స్నాక్స్ అవి కావాలని చెప్పేసి మళ్ళీ అయితే చేస్తున్నాను. చూడండి ఇంత బాగా వచ్చేసినాయి. కట్టెల పొయ్యి మీదే ఫ్రెండ్స్, ఎంతైనా గ్యాస్ కన్నా కూడా బాగా వస్తుంది. కట్టెల పొయ్యి అయితేనే టేస్ట్ ఉంటాయి, బాగా అవన్ కూడా అవుతాయి. కట్టెల పొయ్యి అంటేనే ఇష్టం బాగా. నాకేమైనా పిండి వంటలు చేయాలా అంటే పెద్దది పొయ్యి కూడా ఉంది ఫ్రెండ్స్, గ్యాస్ పెట్టుకునేది. కానీ నాకు అది ముయ్యమని శబ్దం వస్తుంది. ఆ శబ్దానికే నాకైతే భయం. చేయాలంటే నాకు ఇలాగే కట్టెల పొయ్యి మంటేసుకుంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే నేనైతే ఇలా అయితే బాగా చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మా చిన్న ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నాగధర ఛానల్ ఆదరించండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరి బజ్జీలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఎలా ఉన్నాయో బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు. మేము ఉల్లిపాయ వంటలు కూడా అంటాము, బజ్జీలు అంటారు. ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కారం వేసుకొని తింటే మస్తు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్.